దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ యొక్క ఎబ్రీ పత్రిక క్రీస్తు శకం 70కి ముందే రాసి ఉంటారని పండితులు అభిప్రాయం. వాస్తవానికి ఈ యొక్క ఎబ్రీ పత్రిక రచించిన వ్యక్తి గురించి చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యోధా క్రైస్తవులకు ఈ పత్రిక రాయడం జరిగింది. ఇది ఎవరు రాశారో ఎవరికి తెలియలేదు. సాంప్రదాయ ప్రకారంగా ఇబ్రు వారికి, అంటే యోధా క్రైస్తవులకి క్రీస్తు రాయబారి అయిన పౌలు అయితే దీనికి రుజువేమీ లేదు అని చెప్తున్నారు. రాసింది అపోల్లో అని కొందరు, మరికొందరు శైలేస్ అని, మరికొందరు బర్నబా అని, ఇలాగున అనేక మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు పండితులు. అయినా సరే అది కూడా రుజువు లేదు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో రాయడం జరిగింది. కానీ పండితులు చివరికి ఈ రచనను బట్టి తేల్చింది ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలు అయి ఉంటాడు అని ఉద్దేశం చేత ఈ పత్రికకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అని పెట్టారు. ఇది ఎందుకు రాశారు ఈ పత్రిక అంటే, యేసుక్రీస్తు ద్వారా కలిగిన కొత్త నిబంధన, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన నిబంధన కంటే అన్ని విధాల శ్రేష్టమైనదని ఈ యొక్క రచన చేసినటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం. ఇందులో అది దాన్ని నిరూపించడం కూడా జరిగింది. కొందరు యోధా క్రైస్తవులు హింసకు గురై సత్యాన్ని మర్చిపోయి కొత్త దాన్ని విడిచిపెట్టి పాత దాని వైపు మళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ కొత్త నిబంధన శ్రేష్టత, దాని యొక్క వివరం రుజువులతో సహా తెలియచేసి ఈ శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టుకునే వారికి 5 కఠినమైన హెచ్చరికలు ఇందులో రాయడం జరిగింది. ఈ యొక్క పత్రిక మొత్తం నమ్మకం మీద ఆధారపడి ఉంటది. నమ్మకం గురించి ప్రసిద్ధమైన అధ్యాయంలో మనం చూడగలుగుతాం. రాబోయే దినాల్లో 11వ అధ్యాయం. దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్న విధానాలు, ఆయన చెప్పింది అందరూ నమ్మాలని ఈ యొక్క పత్రిక యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ మొదటి అధ్యాయంలో రచయిత మాట్లాడుతూ, ఆదిలో దేవుడు అనేక రకాలుగా మాట్లాడారు, కానీ ఈ దినాల్లో అయితే యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడని, ఆయన ఎవరు అనంటే అన్నిటికీ వారసుడై ఉన్నాడని, ఆయన ద్వారానే ఈ సమస్త ప్రపంచం అంతా కూడా నిర్మించబడింది అని మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన మనం అంతా చూస్తే ప్రవక్తలు అందరూ కూడా ప్రవక్తలే, రాసిన ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తలే రాశారు. వాళ్లే మాట్లాడుతున్నట్లు వారి ద్వారా ప్రభు వెల్లడి చేశాడు సమస్తము కూడా. కానీ ఈ కొత్త ఒడంబడిక కాలంలో మాత్రం ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు అని మనం గమనించగలగాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణనాతీతంగా ఈ రచయిత వర్ణిస్తూ మొత్తం ఈ అధ్యాయంలో ఆయన ఉనికిని చాటుతున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ విధంగా తన యొక్క రాజ్య పరిపాలన
ప్రజలలో కలిగి ఉన్నాడో, ఆయన ఎంతటి అధికారం కలిగి ఉన్నాడో, ఆయన ఔన్నత్యము ఎంత ఉన్నతమైనదో, ఆయన నామం ఎంత ఘనమైనదో వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే యోధ క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్మారు. వారికి పరిపూర్ణంగా యేసుక్రీస్తు గురించిన అభిప్రాయము, పరిపూర్ణమైన స్వస్థత లేదు. ఎప్పుడైనా మనం ఏదైనా ఒకటి కొనుక్కుంటే దాని గురించి కొంచెం తెలుసుకొని కొనుక్కోవాలి. ఏదో కనిపించిందని కొనేసుకోకూడదు. మనకి ఏదన్నా కావాలనుకుంటే దాని గురించిన వివరం తెలుసుకొని సొంతం చేసుకోవాలి. ప్రభువుని యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలియకుండా ఆయన నమ్మకూడదు. ఆయన గురించి తెలిసి ఆయన గురించి మాట్లాడకుండా ఉండకూడదు. అది ఆయన గొప్పతనం. ఆయన గురించి ఈ రచనలో ఏమి విషయాలు బోధించాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం 2000 సంవత్సరాల కిందటే వచ్చాడని, ఆయన యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చి నరుడై ఉన్నాడని చాలా మంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆయన నరుడుగా వచ్చిన దేవుడు. ఆయన గొప్పతనం ఎలాంటిది అని అంటే, ఆయన దేవుని మహిమ, దేవుని తేజస్సు, ఆయన యొక్క బలము, ఆయన యొక్క ప్రభావము, ఆయన ఉన్నత స్థానం, ఆయన పరిపూర్ణుడని, ఆయన తండ్రితో కూడా సమానమై ఉన్నాడని వివరిస్తున్నాడు. ఆయన దేవదూతల కంటే కూడా వారసత్వాన్ని కలిగిన వాడని, ఆయన పేరు అన్ని నామముల కంటే పైన ఘనమైనదని మాట్లాడుతున్నాడు. దేవదూతల కంటే తక్కువ వాడిగా జన్మించిన యేసు విశ్వం ఉనికిలోనికి రాకముందే దేవుని కుమారునికి చెందిన పేరు, వారసత్వాన్ని పొందాడు. క్రీస్తు ఎవరో ఈ హెబ్రీ పత్రికలో కొందరైనా సరైన గ్రహింపు లేకపోయిన విధానాన్ని బట్టి రాస్తున్నాడు. ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడ్డాడట. ఎలాగునా? దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా రావడంలో. అంతే తప్ప ఆయన దైవ కుమారుడు కాకపోలేదు, దేవుడు కాకపోలేదు. ఆయన 100% దేవుడు, 100% మానవుడే. అంటే నరుడుగా వచ్చినప్పుడు ఆయన 100కి 100% మానవుడిగా జీవించాడు. ఎందుకంటే ఆయనకు ఆకలేసింది, ఆయన కన్నీళ్లు కార్చాడు, ఆయనకి దాహం వేసింది, ఆయన శ్రమ పడ్డాడు, రక్తాన్ని చిందించాడు, చెమటని కార్చాడు, ఆయనకి నిద్ర వచ్చింది. ఇలాగున ఒక మానవుడు కలిగి ఉండవలసిన ప్రతిదాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సంపూర్ణంగా మానవుడుగానే ఈ భూమి మీద జీవించాడు. కానీ దైవత్వాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. కొంతమంది తండ్రి సృష్టికర్త అని, కుమారుడు వేరే అని అంటున్నారు. కానీ ఇందులో తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. ఆయన అన్ని కలిగి ఉన్నవాడే, తండ్రి అయిన వాడు కూడా ఆయనే అని సుస్పష్టంగా వివరిస్తున్నాడు. దేవుని గురించి తెలుసుకోవడం గొప్ప భాగ్యం. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వారో, ఆయన ఉనికి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. వివాహానికి ముందు ఆ పురుషుడు గాని, ఆ స్త్రీ గాని ఎలాంటోళ్ళో మంచోడు అంటారు, అంతవరకునే గాని ఒరిజినాలిటీ బయటకు రాదు, తెలీదు సాధారణంగా. కానీ అయిన తర్వాత తెలుస్తుంది, నువ్వు ఎలాంటోడు అనుకోలేదు, నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు అసలు. తర్వాత చెప్తారు. వాళ్ళ గురించి తెలుసుకోకపోయినా నష్టం లేదు.
వివాహం అయిన తర్వాత ఆటోమేటిక్ గా సర్దుకొని జీవితం పోతుంది అనుకో. కానీ దేవుని గురించి తెలుసుకోకపోతే, ఆయన గొప్పతనం తెలుసుకోకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచడంలో కొంచెం అరమరికలు కలిగి ఉంటాయి. అందుకే ఆయన గురించి సుస్పష్టంగా తెలుసుకోవాలి. తప్పకుండా తెలుసుకుంటే నీకు కలిగే ధైర్యం ఇక ప్రపంచంలో ఎవరు అడ్డొచ్చినా నువ్వు లెక్క చేయవు. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీకు దేవుడు. ఆయన దేవుడిగా మాత్రమే గాక మనకు తండ్రిగా ఉన్నాడు. నీకు తండ్రిగా ఉన్నాడు. ఆ దేవుని గురించి ఏం చెప్తున్నారంటే, అనేకమైన లేఖనాలను వర్ణిస్తూ వివరిస్తూ రాస్తున్నాడు. నువ్వు నా కుమారుడు అని ఎప్పుడైనా ఏ దేవదూత గురించి అయినా చెప్పాడా? లేదు లేదు. కీర్తనలో 2:7 ఉంటదన్నమాట. దేవుని కుమారుణ్ణని ఏ దేవదూత చెప్పడానికి కుదరదు. దేవుడు కూడా చెప్పలేదు. ఆయన ఎవరి గురించి చెప్తున్నారు? యేసుక్రీస్తు గురించి. నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, నేను అతనికి తండ్రిగా ఉన్నాను, నాకు అతను కుమారుడుగా ఉన్నాడు అని. అంత మాత్రమే కదా, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా దేవదూతలన్నీ కూడా ఆయన్ను ఆరాధించాలి అని చెప్పాడు. అది కూడా మనం గమనించగలుగుతాం. లూకా సువార్త 2వ అధ్యాయము మనం ధ్యానం చేస్తే 14వ వచనంలో ఆయన ఆరాధించినట్లుగా మనం గమనించగలుగుతాం. దేవదూతలు వేరు, దైవ కుమారుడు వేరు. ఆయన భూలోకానంతటికి కూడా ఆది సంభూతుడిగా ఉన్నాడు అని దేవదూతలందరూ కూడా ఆయనకి నమస్కారం చెయ్యాలని ప్రభు సుస్పష్టంగా తెలియచేస్తున్నాడు. అంటే ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, విశ్వం అంతటికి కూడా ప్రధానమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుని యొక్క ప్రత్యక్షత స్వరూపము, సర్వ సృష్టికి ప్రాముఖ్యమైన వాడు ఆయనే అని చెప్తాడు. తన దేవుని కుమారునితో ఇలా మాట్లాడుతున్నాడు. దేవా, నీ సింహాసనం శాశ్వతం ఉంటుంది, నీ రాజదండము నిత్యము నిలిచి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా పరిపాలన కలిగిన వాడుగా ఉన్నాడు అని ఇక్కడ మరొక వచనాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడని, అన్యాయాన్ని ద్వేషిస్తాడని, అందుచేత దేవుడు నీ దేవుడే, అందరికంటే నిన్ను హెచ్చించి అభిషేకించాడు అని చెప్తున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు ఎవరు? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారు. అందుకని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభుని యేసుక్రీస్తు దేవుడు అని చెప్తూ, తండ్రి అయిన దేవుడు ఆయనకి స్తుతులు కలుగుతాయి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? తండ్రి అయిన దేవుడు. 10వ వచనంలో ఏం చెప్తున్నారు? ఆయన ఆరంభంలో నీవు భూమికి పునాది వేశావు, ఆకాశములను సృష్టించావు, అవి నీ చేతి పనులే కదా. కీర్తన 102, 25, 26, 27 వచనాల్లో ఆ మాటలు మనం గమనించగలుగుతాం. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? సృష్టికర్త. ఈ భూమికి పునాది కూడా వేసింది ఆయనే. ఆయన అప్పుడున్నాడు. అంటే ఈ 2000 సంవత్సరాల క్రిందట వచ్చిన వాడు కాదు, ఆదిలోనే ఉన్నవాడు, నువ్వు నేను నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఇన్ని లేఖనాలు అతి సుస్పష్టంగా వివరించుచూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడట? అన్నిటినీ వస్త్రములాగా పాతగిల్లి పోతాయని,
ఆయన దాన్ని మడిచిపెట్టగలిగిన వాడని, ఆయన ఒకే రీతిగా ఉండేవాడని, ఆయనకు అంతం అనేది లేదు అని మాట్లాడుతున్నాడు. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. అంటే ముగించాలంటే ఆయనే, ప్రారంభించాలన్న ఆయనే. ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకి ముగింపు లేదు, నిత్యము ఉండేవాడు అని అర్థం. దోతల గురించి ఏమన్నా చెప్పాడా ఇలాగునా? లేదు లేదు లేదు. కీర్తన 110:1 యేసుక్రీస్తు గురించి మాత్రమే ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? నీ శత్రువులను నీ పాదముల కింద పీటగా వారిని చేసే వరకు నీ కుడిపార్శ్వమున కూర్చుండి ఉండువాడు. ఈ మాట కేవలము యేసుక్రీస్తు వారికి మాత్రమే చెందింది. దేవదూతలు అందరూ కూడా, అన్ని కూడా ముక్తికి వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయటానికి పంపించబడ్డాయని, అవి సేవ చేసే ఆత్మలేనని దేవదూతల గురించి చెప్పబడింది. కానీ యేసుక్రీస్తు గురించి ఏం చెప్పబడుతుంది? ఆయన దైవ కుమారుడు అని, సృష్టికర్త అని చెప్పబడుతుంది. ఆయన దూతల్ని ఏం చేశాడట? వాయువులుగాను పరిచారకులుగాను పెట్టాడట. కానీ తన కుమారుని ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చొండబెట్టాడు. ఆ దేవుని యొక్క ఉనికి ఎంత ఉన్నతమైనదో గమనించగలుగుతాం. ఈ రోజున ప్రభుని యేసుక్రీస్తు యొక్క అతి ప్రాముఖ్యత మనం తెలుసుకుంటున్నాం. ఈ గ్రంథకర్త మాట్లాడుతూ దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడడానికి ఇది మరో ఉదాహరణని, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడని 8వ వచనంలోను, ప్రభువు అని పిలుస్తూ 10వ వచనంలోను, క్రీస్తు ఆకాశములను భూమిని సృష్టించాడని చెప్తున్నాడు. దేవుడు తప్ప సృష్టికర్త ఎవరు? ఆదికాండం 1:1 ఏం రాయబడింది? ఆయన ఆది అయి ఉన్నాడు అని అర్థమైంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుని స్వభావంలో భాగస్వామి అనేందుకు ఇది మరొక రుజువని మనం గమనించగలుగుతాం. 11, 12 వచనాల్లో ఆయన కుమారుడు ఎప్పుడు ఉండేవాడని, ఎప్పుడు ఒకే రీతిగా ఉండేవాడని మాట్లాడుతున్నాడు. దేవుడు మాత్రమే కదా ఎప్పుడు ఉండేవాడు. ఆయన గుణగణాలలో అతి ప్రాముఖ్యమైన లక్షణం అదే కదా. దేవుడు తప్ప ఆకాశములపై అలాగూ పరచగలిగిన వారు ఎవరు? దాన్ని మడత పెట్టగలిగిన వాడెవడు? 12 వచనాల మాట మాట్లాడుతున్నాడు కదా. క్రీస్తు అలా చేశాడని 102వ కీర్తనలో యెహోవా దేవుని గురించిన ప్రార్థనని కూడా మనం గమనించగలుగుతాం. ఇక్కడ రచయిత ఇది క్రీస్తును గూర్చిన ప్రార్థన అంటున్నాడు. అంటే క్రీస్తు యెహోవా అవతారం అని మాట్లాడుతూ ఈ విషయాలు సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణములో ఆయన జన్మించాడు అని, ఆయన ప్రభు అని, ఆయన అభిషేక్తుడని మాట్లాడుతున్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన యేసు, ప్రభువైన క్రీస్తు. ప్రభువు అనగా దేవుడు, దేవుడే మానవుడిగా వచ్చాడని సుస్పష్టంగా చెప్తున్నాడు. మరి దేవుడే మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు కలిగిన దైవత్వాన్ని ఖచ్చితంగా మనం గుర్తించగలిగితే ఆయన గురించి అర్థం చేసుకుంటాం. ఆయన దేవుడు అని అర్థమైంది, సృష్టికర్త అని అర్థమైంది, దేవదూతల కంటే పరిణామం కలిగిన వాడని అర్థమైంది, దేవదూతలే ఆయనకి పరిచారం చేస్తున్నారని అర్థమైంది, ఆయన మనతో ఈ అంత్య దినాల్లో మాట్లాడుతున్నాడని, మాట్లాడే దేవుడని అర్థమైంది. అయితే మనం గమనించవలసింది ఏంటి అనంటే, ఆ దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకమును కలిగి దేవునిలో ముందుకు సాగితే ఆయన కలిగిన ఆ దైవత్వపు గుణగణాలను మనం స్వతంత్రించుకోగలుగుతాం. మనము
దేవునికి వారసులుగా ఉండగలుగుతాం. ఆయన గురించి తెలుసుకొని మౌనంగా ఉండడం కాదు, ఆయన తెలుసుకొని, ఆయన నమ్ముకొని, ఆయన మార్గంలో సాగగలిగితే మనం కూడా అంత్య దినాన్న లేపబడి ప్రభుతో నిత్యము ఉండేటువంటి ఆ ధన్యతను స్వతంత్రించుకోగలుగుతాం. అందుకనే గమనించాల్సింది మరొకటి ఏంటి అని అంటే, మనం అందరూ కూడా ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలని కోరుకుంటున్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన గురించి తెలియకుండా మనం ఎలాగునలా మార్చబడతాం? ఆయన కలిగినటువంటి దైవిక గుణగణాలను ప్రభు చెప్తూ ఉన్నారు, నన్ను పోలి మీరు నడుచుకోండి అని. అంటే క్రీస్తుని వెంబడించుచు ఆయన మార్గములో సాగాలి అంటే మనం దైవత్వం కలిగిన వారుగా ఈ లోకంలో బ్రతకాలి. అట్టి పరిశుద్ధత, అట్టి దైవత్వం, అట్టి గుణగణాలను అనుసరించి జీవించగలిగితే ఆయనకు మహిమ కలుగుతుంది. మనం నిత్యత్వానికి పరిపూర్ణతను స్వతంత్రించుకోగలిగిన వారిగా మార్చబడతాం. అట్టి విధమైనటువంటి ప్రేరణ, సిద్ధపాటు, నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.